ఫైనల్లీ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత 303 రూపాయలు రైడ్ అయితే వచ్చింది. నా బ్యాడ్ లక్ పక్కనే ఉన్నాడు కాబట్టి ఆ రైడ్ యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ 27 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను. నానక్రామ్గూడలో ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఊబర్లో ఇది పెద్ద బొక్కే నాకు తెలుసు, ఎక్కువ అమౌంట్ అయితే రావు. ఊబర్ వాళ్ళు పికప్ లొకేషన్కి వచ్చిన ఫ్యూ మినిట్స్ తర్వాత కస్టమర్ అయితే వచ్చారు. వస్తూ ఒక బ్యాగ్ అయితే తీసుకొచ్చారు. ఈ ట్రాలీ బ్యాగ్ మనం తీసుకెళ్లాలంటే ఎలా కుదురుతుంది? ఈ బైక్లో ఫ్రంట్కి పెట్టుకోవడం కూడా అవ్వదు. ఒక్కో టవర్ ఎంత హైట్లో ఉన్నాయో చూసారా? ఒక్కొక్క టవర్లో దాదాపు 33 ఫ్లోర్లు 35 ఫ్లోర్లు అయితే ఉంటాయి. మనం 35వ ఫ్లోర్కి వెళ్ళాలి దిగాలి అంటే ఎంత టైం వేస్ట్ అవుతుందో మీ ఊహలకి వదిలేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 4 అయింది. అటు ఇటు కాలేదు, 4 అయింది కరెక్ట్గా. అంటే నేను 3:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఈ టైంకి అయితే లాగిన్ చేస్తున్నాను. ముందైతే ఊబర్ లాగిన్ చేద్దాం. గో ఆన్లైన్. సో సక్సెస్ఫుల్గా మనం అయితే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. ఈ ఊబర్ యాప్తో పాటుగా ఓలా కూడా లాగిన్ చేద్దాం. అంతకంటే ముందు ఊబర్లో ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది. పికప్ లొకేషన్ 1 కిలోమీటర్, డ్రాప్ లొకేషన్ కూడా 1 కిలోమీటర్. రైడ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఓలా ఆన్ డ్యూటీ అయితే పెట్టిన. ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ లాగిన్ చేసి పెడుతున్నా. ఇప్పుడు ట్రిప్ మీటర్ అనేది రీసెట్ చేద్దాం. ఈ రోజంతా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను, ఎంత పెట్రోల్ పోతుంది, ఫైనల్గా మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది ట్రిప్ 2 రీసెట్ అయితే చేయబోతున్నాను. 384 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. సక్సెస్ఫుల్గా రీసెట్ అయితే చేశాను 0-0. మన హైదరాబాద్ మొత్తం కూడా చక్కగా పడుకుంటే నేను మాత్రం 4 గంటలకి లేచి ఈ బైక్ ట్యాక్సీకి అయితే వస్తున్నాను. ఎందుకంటే నాకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాంటివి. ఈ టైంకే లాగిన్ చేయడానికి కారణం ఏంటి అనేది క్లియర్గా మీకు అయితే చెప్తాను. కాస్త ముందుకు వెళ్తూ ఉంటే నాకు 134 రూపీస్ రైడ్ అయితే ఒకటి వచ్చింది. పికప్ లొకేషన్ 2 కిలోమీటర్ చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్ 17 కిలోమీటర్ చూపిస్తుంది. 17 కిలోమీటర్లు వెళ్ళి కస్టమర్ని డ్రాప్ చేస్తే 134 రూపీస్ ఎర్నింగ్స్ వస్తాయని ఇక్కడైతే చూపిస్తుంది. 17 కిలోమీటర్కి మనకి 130 రూపీస్ అనేవి సరిపోవు. అందుకోసమే ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఇంతకుముందు ఒక విషయం చెప్పాను కదా, ఈ ఎర్లీ మార్నింగ్లోనే బైక్ ట్యాక్సీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ టైంలో స్టార్ట్ అయితే మనకి ట్రాఫిక్ అనేది అసలు ఉండదు. అలాగే రైడ్స్ కూడా వేగంగా కంప్లీట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఈ ఎర్లీ మార్నింగ్లో రైడర్స్ కూడా తక్కువగా ఉంటారు. అంటే కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనం సర్వే అవ్వచ్చు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనకి బస్సులు అవైలబుల్గా ఉండవు. అలాగే ఆటోస్, కార్లు ఇవన్నీ డే టైంలో ఉన్నంత అవైలబిలిటీ నైట్ టైంలో అయితే ఉండవు. అందుకోసమే నైట్ టైంలో వర్క్ చేసే వాళ్ళకి ఎర్నింగ్స్ అనేవి కాస్త ఎక్కువగా వస్తాయి. ర్యాపిడో అలాగే ఓలాలో రైడ్స్ అయితే వస్తున్నాయి, కానీ చిన్న రైడ్స్ మాత్రమే వస్తున్నాయి. ఒక 100-150 రూపాయల రైడ్స్ వస్తే యాక్సెప్ట్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్నప్పుడు నాకు ఒక రైడ్ అయితే వచ్చింది. 120 రూపీస్ రైడ్. పికప్ లొకేషన్ జేబీఎస్ సర్కిల్ దగ్గర అయితే చూపిస్తుంది. రైడ్ యాక్సెప్ట్ అవ్వదు అనుకున్నా, బట్ రైడ్ అయితే యాక్సెప్ట్ అయ్యింది. ఎందుకంటే చెప్పాను కదా, నైట్లో రైడర్స్ తక్కువగా ఉంటారు కాబట్టి ఈ రైడ్ అయితే యాక్సెప్ట్ అయ్యింది. అలా రైడ్ యాక్సెప్ట్ చేసి పికప్ లొకేషన్కి వెళ్తూ ఉండగా ఊబర్లో ఇంకొక రైడ్ అయితే వచ్చింది. 100 రూపాయల రైడు. పికప్ లొకేషన్ పక్కనే ఉంది. డ్రాప్ లొకేషన్ చార్మినార్ దగ్గర అయితే చూపిస్తుంది. 10 కిలోమీటర్కి 100 రూపాయలు అయితే చూపిస్తుంది. ఆల్రెడీ ఓలాలో ఒక రైడ్ యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఈ ఊబర్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు ఓలాలో అయినా, ఊబర్లో అయినా, ర్యాపిడ్లో అయినా రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ యాప్స్ అన్నీ కూడా లాగౌట్ చేసేయండి. ఎందుకంటే మీరు లాగౌట్ చేయకపోతే కంటిన్యూస్గా ఏదో ఒక యాప్లో బుకింగ్స్ వస్తూనే ఉంటే మీరు వెళ్ళేటప్పుడు ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకోసమనే పని అయిపోయిన తర్వాత యాప్ని లాగౌట్ చేసేయండి. ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానే కానీ ఫుల్ చలి అయితే విపరీతంగా చలేస్తుంది. చుక్కలు కనిపిస్తుంది. 4 గంటలు లేచి డ్యూటీ చేయడం అంటే అంత ఆషామాష అయితే కాదు. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. ఒకవైపు అయితే భయంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా రైడ్స్ వస్తాయి, బట్ వచ్చిన రైడ్ వచ్చినట్టే క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఎలా అంటే పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆ పికప్ పాయింట్ దగ్గర కస్టమర్ ఉండరు. ఎందుకు అంటే ఆటో వాళ్ళైనా సరే, బైక్ వాళ్ళైనా సరే డైరెక్ట్గా కస్టమర్తో మాట్లాడి తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా మాట్లాడినప్పుడు కస్టమర్ కూడా కన్విన్స్ అయితే ఆ ఆటోలో లేదా బైక్లో వెళ్ళిపోతారు. మన రైడ్ని క్యాన్సిల్ చేస్తారు. కొన్నిసార్లు రైడ్ క్యాన్సిల్ చేయడం మర్చిపోతారు. మనం పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కస్టమర్కి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. కాల్ కట్ చేసిన తర్వాత అప్పుడు రైడ్ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. అందుకోసమే నాకు ఈ టెన్షన్. ఇంత తెల్లవారింటికి లేచి ఈ చలిలో పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్ రాకపోతే రైడ్ క్యాన్సిల్ చేస్తే ఒకవైపు నిద్ర లాస్ అయిందని బాధ, మరోవైపు పెట్రోల్ లాస్ అయిందని బాధ, మరోవైపు టైం లాస్ అయిందని బాధ. ఈ బాధతో తట్టుకోలేక మళ్ళీ మూడ్ ఆఫ్ అయిపోతాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా కస్టమర్ అయితే దొరికేశారు. ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాము. ఓటీపీ 9266. వెరిఫై అండ్ స్టార్ట్ ద ట్రిప్. ఎస్. నావిగేషన్ చూద్దాం ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది అనేది. నాకు తెలిసి ఒక 11 చూపిస్తుందా, లేదు 12 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మనం వెళ్ళాల్సిన డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి నియర్ బై సైనిక్పూర్ దగ్గర అయితే చూపిస్తుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా
సైనిక్పూర్కి అయితే వెళ్దాం. ఈ సైనిక్పూర్ వెళ్తే అక్కడ రైళ్లు వస్తాయా, ఇదే మెయిన్ పెద్ద సమస్య మనకి. ఈ టైంలో బైక్ ట్యాక్సీ చేసుకుంటే రైడ్స్ వస్తాయా రావా, అసలు వస్తే ఏ ఏరియాలో వస్తాయి, రైడ్స్ రాని ఏరియాస్ ఏవి, ఏ ఏరియాకి వెళ్తే రైడ్స్ రావు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే ఈ ఎర్లీ మార్నింగ్లో బైక్ ట్యాక్సీకి రావాలి. చాలామందికి తెలియదు ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది. ఈ ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది కంప్లీట్గా నేనైతే వీడియో చేశాను. మీరు ఇంట్లోనే కూర్చొని ర్యాపిడో ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అలాగే బయోలో కూడా ఇచ్చాను. బయో ఓపెన్ చేసిన, డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మన వీడియోస్ ఉంటాయి, అలాగే యాప్ లింక్స్ అయితే ఉంటాయి. ర్యాపిడో, ఊబర్, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో, మీరు ఏ యాప్లో వర్క్ చేయాలనుకున్నారో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ అవ్వండి, వర్క్ స్టార్ట్ చేయండి. మీకు ఏమీ తెలీదు, మీరు వచ్చి బైక్ ట్యాక్సీ చేసుకుందాము, తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకుందాం అంటే అసలు అసాధ్యం, మీరు చేయలేరు. మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు ఎర్లీ మార్నింగ్ రండి, లేదా ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత బైక్ ట్యాక్సీకి రండి ఎర్లీ మార్నింగ్. ఓ అమ్మో ఏంటి భయ్యా ఈ చలి చంపేస్తుంది. 50 స్పీడ్లో వెళ్తున్నాం, 60-70 స్పీడ్లో వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ 50 కంటే దాటేటప్పటికి ఫుల్ గాలి. ఈ గాలికి ఫుల్ వణికిపోతున్నాను భయ్యా. నేనైతే ఫుల్ హెల్మెట్ వేసుకుని అయితే వచ్చాను, అలాగే చెవుల లోపలికి గాలి వెళ్ళకూడదని చెప్పి ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకున్నా, అయినప్పటికీ చలి చంపేస్తుంది. మీరు కూడా ఎర్లీ మార్నింగ్ బైక్ ట్యాక్సీకి వస్తే ఈ హాఫ్ హెల్మెట్లు అయితే పెట్టుకోకండి. మినిమం 1000 రూపీస్ పెట్టి ఫుల్ హెల్మెట్ అయితే పెట్టుకోండి. ఫుల్ హెల్మెట్తో పెట్టుకుంటే మీకు అంత ఎక్కువగా చలి వేయదు. అలాగే మీరు టీ షర్ట్లు వేసుకొని ఈ బైక్ ట్యాక్సీ చేయకండి. ఎర్లీ మార్నింగ్ రావాలనుకుంటే మీ దగ్గర హుడీస్ లేదా స్వెటర్లు ఉండాలి. ఆ స్వెటర్స్, హుడీస్ ఉన్నప్పుడే రండి. వామ్మో ఏంటిరా నైనా ఈ చలి, ఇదేదో ఫాస్ట్ లాగా ఉంది భయ్యా. ఫుల్ చల్లగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. అమ్మో నా వల్ల కావట్లేదు. 40 చూడండి, రోడ్డు ఖాళీగా ఉంది, కానీ నేను 50-60లో వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే ఫుల్ చలి వస్తుంది కాబట్టి. 40 కంటే దాటలేకపోతున్నాను. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఈ లెఫ్ట్ సైడ్లోనే కస్టమర్ ఎక్కడో చెప్తున్నారు, ఇక్కడేనా? ఓకే, ఈ పక్కన ఆపుతాను సార్. ఈ చలికాలంలో ఎర్లీ మార్నింగ్ బైక్ ట్యాక్సీ చేయడం అంటే సాహసమే. చేసే వాళ్ళందరూ కూడా, అసలు చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అయ్యా. ఫైనల్గా ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. చూడండి చెయ్యిలంతా వణికిపోతున్నాయి, నాకైతే చల్లగా చలికి మొత్తం అసలు నోటితో చెప్పలేకపోతున్నాను, నోటి నుంచి మాటలు కూడా రావట్లేదు. సో ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఓలా కదా, ట్రిప్ ఎంత వస్తుంది? 123 రూపీస్ అమౌంట్ అయితే చూపిస్తుంది కస్టమర్ సార్ దగ్గర. ఈ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుందాం. ఈ ట్రిప్లో ఎంత కమిషన్ కట్ అయింది అనేది చూద్దాం. ఫోన్పే క్యూఆర్ కోడ్ చూపించేద్దాం అతనికి, అలాగే ఊబర్ కూడా లాగిన్ చేద్దాం, ఎందుకంటే మనకి వేరే యాప్లో బుకింగ్ రావచ్చు కదా, అందుకోసమే. ర్యాపిడో, ఓలా, ఊబర్ ఈ 3 ఎప్పుడు కూడా లాగిన్లో ఉండేలా చూసుకోండి. రైడ్లో లేకపోతే, మీరు రైడ్లో ఉంటే ఈ యాప్స్ అన్నీ కూడా లాగౌట్లో ఉండేలా చూసుకోండి. ఫైనల్గా ఈ ట్రిప్ ఎర్నింగ్స్ చూద్దాం. మనకి 119 రూపాయలు వచ్చినట్టు చూపిస్తుంది. ఈ ట్రిప్ డీటెయిల్స్ చూస్తే ఇందులో కమిషన్ ఎంత కట్ అయింది అనేది కనిపిస్తుంది. అరౌండ్ ఒక 4 రూపీస్ కమిషన్ అయితే కట్ అయింది. మనం 123 రూపీస్ కలెక్ట్ చేసినాం, మనకి 119 రూపీస్ అయితే వచ్చాయి అని చెప్పాను కదా. 4 రూపీస్ అయితే కట్ అయింది. 11 కిలోమీటర్కి 119 రూపాయలు అంటే విచ్ ఇస్ రియలీ గుడ్ ఎర్నింగ్స్. నెక్స్ట్ ర్యాపిడోలో రైడ్ అయితే వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఊబర్లో రైడ్ వస్తుంది అని, ఎందుకంటే ఈ సైనిక్పూర్లో ఎక్కువగా ఊబర్లోనే రైడ్స్ అయితే వస్తూ ఉంటాయి. పికప్ లొకేషన్కి అయితే వెళ్దాం. ర్యాపిడ్లో రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఊబర్లో రైడ్ అయితే వస్తూ ఉంది. 164 రూపీస్ రైడ్ వేరే వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేశారు. ఈ రైడ్ యాక్సెప్ట్ చేయాలని నేనైతే అసలు అనుకోలేదు, ఎందుకంటే పికప్ లొకేషన్ 3 కిలోమీటర్ చూపిస్తుంది, డ్రాప్ వచ్చేసరికి అస్తినాపురం అంటే ఇక్కడ నుండి మళ్ళీ 21 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. టోటల్గా 24 కిలోమీటర్ వెళ్తే 160 రూపీస్ అయితే వస్తాయి. ఈ 160 రూపీస్కి అన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఇక మనకేం మిగులుతాయి, అందుకోసమే ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. పికప్ లొకేషన్కి వెళ్తూ ఎర్లీ మార్నింగ్స్ బైక్ ట్యాక్సీకి వస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది కూడా చెప్తాను. యాక్చువల్లీ చలికాలం ఇప్పుడే స్టార్ట్ అయింది, అందుకోసమే పొగ మంచు అంటే ఇంకా ఎక్కువగా మనకి మంచు అయితే రావట్లేదు, జస్ట్ చలి మాత్రమే వేస్తుంది. ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత హెవీ మంచు అయితే పడుతుంది. ఈ మంచు పడడం వల్ల ముందున్న రోడ్లు, వెహికల్స్ కూడా మనకు కనపడవు. ఇప్పుడైతే హెవీ మంచు అయితే పడట్లేదు, చలి మాత్రం విపరీతంగా వేస్తుంది. ఈ చలికి కాళ్ళు చేతులు పగిలిపోతాయి, పెదాలు కూడా పగిలిపోతాయి. ఈ బైక్ ట్యాక్సీలో వెదర్ ఒకటే ప్రాబ్లం కాదు, కస్టమర్స్తో కూడా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. కొన్ని ఏరియాస్లో రైడ్సే రావు. రైడ్స్ కోసం 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాల దాకా అయితే వెయిట్ చేయాలి. ఎంతసేపు వెయిట్ చేసినా రైడ్స్ అయితే రాకపోయే అవకాశం అయితే ఉంది. రైడ్స్ రాకపోతే అక్కడ నుంచి మళ్ళీ మనం ఇంకొక ఏరియాకి అయితే వెళ్ళాలి. అలాంటప్పుడు మన పెట్రోల్ టైం 2 లాసే. ఫైనల్లీ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత 303 రూపాయలు రైడ్ అయితే వచ్చింది. నా బ్యాడ్ లక్, కస్టమర్ పక్కనే ఉన్నాడు కాబట్టి ఆ రైడ్ యాక్సెప్ట్ చేయలేకపోయాను. అన్న ఓటీపీ
ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ గోప్రో, ఈ హెల్మెట్, ఈ సెటప్ అంతా చూసి వీళ్ళైతే ఫైండ్ అవుట్ చేశారు. యాక్చువల్లీ నేను ఒక బ్లాగర్ అని చెప్పి ఏ ఛానల్ నుంచి వచ్చావు ఏంటి అని చెప్పి ఈ అక్క అయితే అడుగుతున్నారు. मैं पूछने वाली थी क्या है आपका व्लॉग का नाम बोल के. యాక్చువల్లీ ఇయర్ ఫోన్స్ లగా లేనా సుననే దేరా. अच्छा నాకు వినపడలేదు కరెక్ట్. व्लॉग పేరేంది మీది? మనీ వ్లాగ్స్ అని ఉంటుంది. मनी व्लॉग्स. इसमें ब्लूटूथ नहीं है. हाँ इसमें ब्लूटूथ नहीं है, ये नॉर्मल नाम उनका व्लॉग ले ले, मैं नाम भूल जाती. ठीक है, सी यू ब्रो, हैव फन, राइड सेफ. चल भाड़ को नेक्स्ट बाय. నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న కస్టమర్స్కి అట్ ది సేమ్ టైం నా వ్యూవర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ భయ్యా. ఎందుకంటే నేను జెన్యున్గానే వీడియోస్ చేస్తున్నాను, మీరు నన్ను జెన్యున్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా చాలా ఎర్నింగ్ వీడియోస్ మీ వరకు తీసుకొస్తాను. నాట్ ఓన్లీ హైదరాబాద్, వరంగల్, విజయవాడ, వైజాగ్ ఈ సిటీస్లో కూడా వెళ్ళి నేనైతే బైక్ ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ ఇవన్నీ చేసి మీకు చూపిస్తాను. బైక్ ట్యాక్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ క్లియర్గా మీకైతే చెప్తాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఎర్నింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇంతకుముందు చెప్పాను కదా ఈ బైక్ ట్యాక్సీలో ఉన్న ప్రాబ్లమ్స్, కొన్ని అయితే చెప్పాను, ఇంకొన్ని అయితే చెప్పలేదు. ఎర్లీ మార్నింగ్ వస్తే కుక్కలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కుక్కలు కరుస్తూ ఉంటాయి, పైకైతే వస్తూ ఉంటాయి. కొన్ని ఏరియాస్లో ఎవ్వరు ఉండరు భయ్యా, ఫారెస్ట్ మాత్రమే ఉంటుంది. అలాంటి పికప్ లొకేషన్స్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ ఏరియాలో దొంగలే ఉండొచ్చు, లేదా దొంగలే కావచ్చుకుని బైక్ ట్యాక్సీ బుక్ కూడా చేయొచ్చు. అందుకోసమే మీరు అప్రమత్తంగా ఉండండి. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఈ ట్రిప్లో 114 రూపాయలు చూపించింది, అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నా. బట్ నాకు వచ్చిన ఎర్నింగ్స్ మాత్రం 86 రూపాయలు మాత్రమే వచ్చాయి. రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా కమిషన్ అయితే కట్ అయింది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 27 రూపాయలు కమిషన్ అయితే కట్ అయింది. 8 కిలోమీటర్ వెళ్ళినందుకు 80 రూపాయలు అయితే ఇచ్చారు. అంటే కిలోమీటర్కి 10 రూపాయలు అయితే ఇస్తున్నారు. 8 కిలోమీటర్కి 80 రూపాయలు ఇచ్చారని ఆనందపడాలో, లేదా మన దగ్గర 27 రూపాయలు అమౌంట్ కట్ చేశారని చెప్పి బాధపడాలో నాకేమీ అర్థం కావట్లేదు. నైట్ టైం బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు వస్తూ ఉంటే, నిన్ననే మా ఫ్రెండ్ కింద పడిండు, మూతిపల్లి ఊడిపోయినాయి, కట్లేపించుకుని వచ్చాడు. అందుకోసమనే చెప్తూ ఉన్నాను, నైట్ టైంలో రోడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి 70-80 స్పీడ్లో వెళ్ళకండి. వెళ్ళే ముందు ఆ రూట్ మీకు తెలిస్తే ఓకే, తెలియని రోడ్లకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. బండ్లు స్కిడ్ అవుతూ ఉంటాయి కాబట్టి కింద పడే అవకాశం అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ బైక్ ట్యాక్సీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం భయ్యా. ఎందుకంటే రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి కాబట్టి. ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే చలి. ఈ చలికాలం అప్పుడు ఎక్కువగా చలి వేస్తూ ఉంటుంది. ఈ మల్కాజ్గిరిలో ఒక 20 నిమిషాలు కాదు కానీ 15 నిమిషాలు అయితే వెయిట్ చేశాను. 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఊబర్లో ఒక రైడ్ అయితే వచ్చింది. ఈ ఏరియాలో నాకు ఎప్పుడు రైడ్స్ అయితే రావు. అందుకోసమే 25 కిలోమీటర్కి 200 రూపాయలు అమౌంట్ చూపించినా సరే రైడ్ యాక్సెప్ట్ చేశాను. డైరెక్ట్ పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్ దగ్గర 10 నిమిషాలు అయితే వెయిట్ చేశాను, అయినా కస్టమర్ అయితే రాలేదు. ఇలాంటి కస్టమర్స్ వల్లే కాలేదు. పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఆయన రాకపోతే ఏంటి, మన టైం అంతా వేస్టే కదా. 5961 10 నిమిషాల తర్వాత అయితే వచ్చారు సారు. 5961 ఓటీపీ. ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి మనం తిన్నగా నానక్రమ్ కూడా అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుండి 27 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 27 కిలోమీటర్ వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేద్దాము. మీరు చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న ఎర్లీ మార్నింగ్స్ వస్తే ఆర్డర్స్ వస్తాయా అని చెప్పి. దీన్ని మనం చెప్పలేం భయ్యా. ఆర్డర్స్ వస్తాయా అంటే కొన్ని రోజులు బిజినెస్ బాగా రావచ్చు, అంటే ఏ ఏరియాలో ఉన్న ఆర్డర్స్ అనేవి రావచ్చు. కొన్ని ఏరియాస్లో ఆర్డర్స్ రాకపోయే అవకాశం కూడా ఉంది. మీరు ఒకే రోజు వర్క్ చేసి జడ్జ్ చేయకూడదు. కంటిన్యూస్గా ఒక వారం అంతా పని చేస్తే ఏ ఏరియాలో రైడ్స్ వస్తున్నాయి, ఏ ఏరియాలో రైడ్స్ రావట్లేదు అని మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇకపోతే నేను ఇవాళ బైక్ ట్యాక్సీ చేస్తున్న సిటీ వచ్చేసరికి హైదరాబాద్ సిటీ. చాలామందికి తెలుసు నేను హైదరాబాద్లోనే బైక్ ట్యాక్సీ చేస్తూ ఉంటానని. మన ఛానల్కి కొత్తగా కొంతమంది అయితే విజిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు నేను ఏ సిటీలో బైక్ ట్యాక్సీ చేస్తున్నాను అని చెప్పి. అందుకోసమే చెప్తున్నా, హైదరాబాద్ సిటీలో బైక్ ట్యాక్సీ చేస్తున్నాను. కొత్తగా బైక్ ట్యాక్సీ చేసుకునే వాళ్ళు మార్నింగ్ 6కి స్టార్ట్ అవ్వండి. 6 నుంచి మీరు 12 వరకు వర్క్ చేయండి, మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. 12కి ఇంటికి వచ్చేయండి, రెస్ట్ తీసుకోండి. మళ్ళీ సాయంత్రం ఒక 4 లేదా 5 గంటలకు స్టార్ట్ అవ్వండి. రాత్రి 9, 9:30 లేదా 10 గంటల వరకు వర్క్ చేయండి. 2 పూటలు కలిపి మీకు యావరేజ్గా 600, 1200 వస్తాయి. మీ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తే మీకు 200 రూపాయలు పెట్రోల్ లేదా 250 రూపీస్ పెట్రోల్ పోయి మీకు 950 నుంచి 1000 రూపీస్ మిగిలే అవకాశం అయితే ఉంది. ఇలా చేయడం ద్వారా మీరు ఎక్కువగా టైర్డ్ అవ్వరు, అలిసిపోకుండా మంచి ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. కొంతమంది ఎలా అంటే మార్నింగ్ 9 గంటలకు డ్యూటీ ఎక్కుతారు, రాత్రి 6 గంటల దాకా చేస్తూనే ఉంటారు. ఈ ట్రాఫిక్లో టైర్డ్ అవ్వకపోతే ఇంకేమవుతారు. ఎప్పుడైనా మీరు బ్రెయిన్తో ఆలోచించండి, తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. కొంతమంది వ్యూవర్స్ నాకు ఎస్ఎంఎస్ పెడుతూ ఉంటారు, ఏంటన్నా హైదరాబాద్లో ఎవరికి ఎర్నింగ్స్ రావంటారు, నీకు మాత్రం ఒక రోజుకి 1000 రూపాయలు అంత ఈజీగా ఎలా వచ్చేస్తున్నాయి,
ఎక్కడ భయ్యా అంత ఈజీగా, నేను ఎప్పుడు చెప్పాను ఈజీగా వచ్చాయని ఏ రోజు చెప్పలేదు. నేను 10 అవర్స్ వర్క్ చేస్తే 1000 వచ్చాయి, 6 అవర్స్ వర్క్ చేస్తే 800 వచ్చాయని చెప్తాను కానీ ఈజీగా వచ్చాయని ఎక్కడా చెప్పను. ఇకపోతే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ బైక్ ట్యాక్సీ అనేది అందరికీ ఒకేలా ఎర్నింగ్స్ రావు. నాకు 5 అవర్స్కి 600 లేదా 700 వస్తే ఇంకో రైడర్కి ఇదే 5 అవర్స్కి 1000 వచ్చే అవకాశం కూడా ఉంది, లేదా 800 వచ్చే అవకాశం కూడా ఉంది, లేదా ఎర్నింగ్స్ రాక వెయిట్ చేస్తూ కూడా ఉండొచ్చు. ఇద్దరి ఎర్నింగ్స్ ఒకేలా ఉండవు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ బైక్ ట్యాక్సీ అనేది ఒక సముద్రం లాంటిది. ఈ సముద్రంలో చాలామంది వేటగాళ్ళు చేపలు పట్టడానికి వస్తూ ఉంటారు. ప్రతి ఒక్క వేటగాడికి చేపలు దొరకాలంటే దొరకవు. సముద్రం మొత్తం చేపలు ఉంటాయి అనేది మన భ్రమ. సముద్రంలో పర్టికులర్గా ఒక్కొక్క ప్లేస్లో చేపలు బాగా వస్తాయి, చేపలు బాగా దొరుకుతాయి అని చెప్పి వేటగాళ్ళకి తెలుసు. ఇక్కడ వేటగాళ్ళ అనుభవం మేరకు వాళ్ళకైతే వేట దొరుకుతూ ఉంటుంది. ఈ బైక్ ట్యాక్సీలో కూడా అంతే. కొత్తగా బైక్ ట్యాక్సీ చేస్తే ఎక్కువ ఎర్నింగ్స్ రావు. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఏ ఏరియాకి వెళ్తే లాంగ్ ఆర్డర్స్ వస్తాయి, ఏ ఏరియాకి వెళ్తే మళ్ళీ మనం స్ట్రగుల్ అవ్వం, ట్రాఫిక్ ఉండదు అని తెలుసుకుంటారో ఆ ఏరియాకి వెళ్ళి ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కొత్త వేటగాళ్ళు కాబట్టి మీకు ఎక్కువ డబ్బులు అయితే రావు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో ఫ్లోలో చెప్పేశాను మామ, డైలాగ్ సెట్ అయిందా లేదన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి రోడ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. నా వెహికల్ 60-70 ఈ స్పీడ్లో మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. సిటీ అవుట్స్కట్ ఎక్కువగా చలి అయితే ఉంది, సిటీ లోపల అంత ఎక్కువ చలి అయితే అనిపించట్లేదు. ఇక్కడ కొంచెం నార్మల్గా ఉంది వెదర్. మన సబ్స్క్రైబర్లో ఒకరు నన్ను నమ్మి యమహా MT వెహికల్ అయితే ఇచ్చారు. ఒక వారం అంతా నా దగ్గరే ఉంటుంది. నిన్న జొమాటో చేశాను, అంతకంటే ముందు బైక్ ట్యాక్సీ చేశాను. మళ్ళీ ఈరోజు ఈ వెహికల్తో బైక్ ట్యాక్సీ అయితే చేయబోతున్నాను. ఈ యమహా MTతో బైక్ ట్యాక్సీ చేస్తే మనకేం మిగులుతుందా లేదా అనేది మీకైతే చెప్తాను. ఇప్పటివరకు అయితే వెహికల్ చాలా బాగుంది భయ్య. ఎందుకంటే బైక్ ట్యాక్సీ కోసం ఇలాంటి స్పోర్ట్స్ వెహికల్ ఉంటే అదిరిపోద్ది. బట్ రైడర్కే కష్టం తప్ప డబ్బులేమి మిగలవు. ఎందుకంటే ఈ వెహికల్స్ మైలేజ్ ఎక్కువగా రావు, కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఎంత దూరమైనా సరే ఇంకా వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, ఈ వెహికల్లో ఇన్స్టెంట్గా పికప్ ఉంటుంది, డబల్ డిస్క్ బ్రేక్ ఉంటుంది, వెహికల్ స్కిడ్ అయిపోతుందని అలాంటి భయాలు అయితే ఏమి ఉండవు. మనం ఎంత దూరం వెళ్ళాలనుకున్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. హ్యాండిల్ పొజిషనే కావచ్చు, సీట్ పొజిషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అయితే ఉంది. ఈ బైక్లో ఒక నెగిటివ్ కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా పార్సల్ తీసుకెళ్లాలంటే ఈజీగా తీసుకుని వెళ్ళలేము. అట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ ఉండే కస్టమర్కి కూడా సీట్ చాలా చిన్నగా ఉండడం వల్ల కస్టమర్స్ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటారు. సమ్టైమ్స్ రైడ్ని క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంది. ఫైనలీ నావిగేషన్ ఫాలో అవుతూ 27 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను. నానక్రామ్గూడలో ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఊబర్లో ఇది పెద్ద బొక్కే నాకు తెలుసు, ఎక్కువ అమౌంట్ అయితే రావు. ఊబర్ వాడు ఈ మధ్య చాలా తక్కువ ఎర్నింగ్స్ ఇస్తున్నాడు, 215 రూపాయలు చూపిస్తున్నాడు. ఇందులో ఎలా లేదన్నా సరే వీళ్ళ కమిషన్ కూడా తీసుకుంటారు. కస్టమర్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఫోన్పే QR కోడ్ చూపించి అమౌంట్ కలెక్ట్ చేసుకుందాం. నాకైతే ఈ ట్రిప్లో 196 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. 10 రూపాయలు కమిషన్ అయితే కట్ అయింది. నేను ట్రావెల్ చేసింది 27 కిలోమీటర్లు. 27 కిలోమీటర్కి 200 రూపాయలు ఎర్నింగ్స్ సరిపోతాయా? మీరే చెప్పండి. అది కూడా ఇలాంటి వెహికల్స్ తీసుకొస్తే అసలుకి సరిపోవు. అందుకోసమనే మైలేజ్ వచ్చే వెహికల్స్ అయితే తీసుకురండి. అమ్మో ఏంటి భయ్య, ఇక్కడ ఇంకా చలి అయితే వేస్తూనే ఉంది. ఎందుకంటే సిటీ అవుట్స్కట్కి దగ్గరగా ఉన్నాం కాబట్టి. మేజర్గా సిటీ లోపల ఉంటే అంత ఎక్కువగా చలి అయితే రాదు, సిటీ అవుట్స్కట్కి వెళ్తే చలి అయితే ఉంటుంది. అందుకోసమే నేను చెప్పినట్టు ఫుల్ హెల్మెట్ అయితే వేసుకోండి, గ్లాస్ ప్రొటెక్షన్ ఉండేలా చూసుకోండి. అలాగే చేతికి హ్యాండ్ గ్లౌజెస్ అయితే వేసుకోండి. నాకు ఉన్నాయి బట్ నేను మర్చిపోయి తీసుకురాలేదు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఏం చలేస్తుందిలే, పెద్దగా చలి ఏమీ వెయ్యదు అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు, కానీ చలి మాత్రం చంపేస్తుంది. ఈ చలి పోవాలంటే వేడిగా టీ తాగాలి. టీ షాప్కి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్లీ టీ షాప్కి అయితే వచ్చేసాను. వేడివేడిగా టీ అయితే తాగుతున్నాను. ఈ టీ తాగిన తర్వాతైనా సరే మన బాడీలో హీట్ ఫామ్ అవుతుందేమో చూద్దాం. ఎందుకంటే ఈ చలిని తట్టుకోవడం నా వల్ల కావట్లేదు భయ్య. ఈ టీ తాగడం వల్ల కూడా కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఎర్లీ మార్నింగ్సే వస్తాం కాబట్టి మనకి నిద్ర సరిపోదు. సో నిద్రమత్తు ఇంకా ఉంటుంది. అందుకోసమే చాయ్ తాగితే నిద్రమత్తు పోతుంది. చాయ్ తాగిన తర్వాత ఈ నానక్రామ్గూడలో 2-3 రౌండ్లు అయితే వేశాను. రైడ్ అయితే రావట్లేదు. ఏ ఏరియాకి అయితే రావద్దు అని అనుకున్నానో అదే ఏరియాకి వచ్చి ఇవ్వాలి నేను బలైపోయాను. ఎందుకంటే ఈ నానక్రామ్గూడలో ఎర్లీ మార్నింగ్ అసలు రైడ్లే రావు. ఎందుకంటే ఇదంతా కూడా IT ఏరియా. ఎర్లీ మార్నింగ్ ఎవరుంటారు భయ్య? అందుకోసమనే దాదాపు 1 గంట సేపు అయితే ఇక్కడ టైం వేస్ట్ అయిపోయింది నాకు. గంట వెయిట్ చేసిన తర్వాత ర్యాపిడోలో ఒక రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ పక్కనే ఉంది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ సార్ని అయితే పిక్ చేసుకుందాము. కొన్నిసార్లు అన్నీ తెలిసే మిస్టేక్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంటుంది. చూడండి, ఈ నానక్రామ్గూడకు వస్తే రైడ్లు రావని నాకు తెలుసు. బట్ నేను ఇంతకుముందు మల్కాజ్గిరిలో ఉన్న ఆ ఏరియాలో ఉంటే రైడ్స్ రావు అని తెలిసి
వచ్చిన రైడ్ యాక్సెప్ట్ చేసుకుని మనం ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకుందాము అనే ఉద్దేశంతో ఆ రైడ్ తీసుకొని ఈ నానక్రమ్ కూడా అయితే వచ్చాను. ఈ ఏరియాలో మళ్ళీ రైడ్ అయితే రాలేదు. ఇక్కడ కూడా ఒక 1 అవర్ అయితే టైం వేస్ట్ అయిపోయింది. లిటరలీ చిరాకు వచ్చింది, ఎందుకురా ఈ ఏరియాకి వచ్చాను అని అనిపించింది. పికప్ లొకేషన్కి వచ్చిన ఫ్యూ మినిట్స్ తర్వాత కస్టమర్ అయితే వచ్చారు. వస్తూ ఒక బ్యాగ్ అయితే తీసుకొచ్చారు. ఈ ట్రాలీ బ్యాగ్ని మనం తీసుకెళ్లాలంటే ఎలా కుదురుతుంది? ఈ బైక్లో ఫ్రంట్కి పెట్టుకోవడం కూడా అవ్వదు. అందుకే ఇలాంటి బండ్లు తీసుకురాకూడదు. ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. చూసారా, ఇలాంటి వెహికల్స్ తీసుకొస్తే ఎన్ని ఇబ్బందులు. డ్రాప్ వచ్చేసరికి 7 కిలోమీటర్ చూపిస్తుంది. ఇది కూడా ఇంకా సిటీ అవుట్స్కట్ కోకాపేట్ అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఆ రింగ్ రోడ్ దగ్గర కస్టమర్స్ అయితే డ్రాప్ చేయాలి. ఆ ఏరియాలో మళ్ళీ రైడ్లు అయితే రావు. నా అదృష్టం బాగుంటే రైడ్ వస్తుంది, లేకపోతే అక్కడ నుంచి మళ్ళీ ఖాళీగా ఇదే ఏరియాకి రావాలి. సూర్యరశ్మి నా మీద పడుతుంటే హాయ్ అనిపిస్తుంది భయ్య. ఇప్పటి వరకు చలిలో ముద్దయిపోయాను. ఆ వేడి తగులుతూ ఉంటే వెచ్చగా ఉంది. అమ్మా ఇలానే తగులుతుంటే బాగుంటుంది అని అనిపించింది. అట్మాస్ఫియర్ చూడండి చాలా బాగుంది, అద్భుతంగా ఉంది వెదర్. చూడండి చుట్టుపక్కల ప్రకృతి, అసలు ఇలా ఉంటే బాగుంటుంది భయ్య. మోటో వ్లాగ్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు భయ్య. తెల్లారి 4 గంటలు లేచి ఈ చలికి ఈ మోటో వ్లాగ్ చేస్తూ ఒకవైపు హెల్మెట్ పెట్టుకొని బరువు ఎక్కుతూ నడుము నొప్పి వచ్చినా ఏ నొప్పి వచ్చినా సరే సాయంత్రం దాకా చేసి మీకు ఫైనల్గా ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి అనే రిజల్ట్స్ అయితే చూపించాలి. మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు రైడర్స్ జీవితం. ఫైనల్లీ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఎప్పటికి రా ఈ డ్రాప్ ఫినిష్ అయిపోతుంది అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఈ ముందున్న ఈ ట్రాలీ ఒకవైపు బరువు ఒకవైపు ఊగుతూనే ఉంది. ఎక్కడ కింద పడి పగిలిపోద్దేమో అని భయం వేసింది. ఫైనల్గా ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఎంత అమౌంట్ చూపిస్తుంది? 92 రూపీస్ అయితే చూపించింది. కస్టమర్ సార్ అమౌంట్ అయితే ఆన్లైన్ చేశారు. ఈ ట్రిప్లో కూడా కమిషన్ కట్ అయింది. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ రైడ్ అయితే వచ్చేసింది. ఇది పార్సల్ ఆర్డర్. ఇక్కడ నుండి 3.6 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మనం వెళ్ళాల్సింది ప్రిస్టేజ్ హై ఫీల్డ్స్. ఈ లోపల మళ్ళీ చుక్కలు కనిపిస్తాయి భయ్య. ఈ పార్సల్ యాక్సెప్ట్ చేయొద్దు అనుకున్నా, కానీ నిజానికి సిటీ అవుట్స్కట్లో ఉన్నాను కదా, వచ్చిన రైడ్ మిస్ అయిపోతే మళ్ళీ ఈ ఏరియాలో రైడ్ రాదు. ఖాళీగా మళ్ళీ 5-6 కిలోమీటర్ వెళ్ళాలంటే పెట్రోల్ లాస్ అని చెప్పి ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఈ ర్యాపిడోలో మీకు కమిషన్ కట్ అవుతూ ఉంటుంది. కమిషన్ కట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ర్యాపిడోలో మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే తీసుకోవచ్చు. ఆ ప్లాన్ తీసుకుంటే కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా మీరే తీసుకోవచ్చు. కానీ ఒక నెగిటివ్ అయితే ఉంది. ఆ నెగిటివ్ ఏంటంటే ప్రతి రైడ్లో జిఎస్టీ అని చెప్పి ఎంతో కొంత అమౌంట్ అయితే కట్ చేస్తూ ఉంటారు, డిపెండ్స్ ఆన్ మనం వెళ్ళే డిస్టెన్స్ బట్టి. అలాగే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత మనకి ఇన్సెంటివ్ అమౌంట్ అయితే రాదు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ ప్రెస్టేజ్ హై ఫీల్డ్స్కి అయితే వచ్చేసాను. ఇక్కడ రైడర్స్ పడే కష్టాలు ఎలా ఉంటాయి అనేది కళ్ళకు కట్టినట్టు మీకైతే చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే రైడ్ యాక్సెప్ట్ చేయదనుకున్నా, బట్ యాక్సెప్ట్ చేసి కూడా ఒక మంచి పని అయింది. మీకు చెప్పడానికి నాకైతే ఒక పాయింట్ దొరుకుతుంది కదా, చెప్పేదానికంటే చూపిస్తే ఇంకా క్లియర్గా నమ్ముతారు. ముందు రాగానే ఏం చేయాలంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళడానికి మనం ఎంట్రీ అప్రూవల్ అయితే తీసుకోవాలి. ఇక్కడ 10-15 నిమిషాలు అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అన్న నువ్వు చాలా లక్కీ అన్న, లోపలికి వెళ్ళగానే ఎంట్రీ అయిపోయింది, అప్రూవల్ కూడా వచ్చేసింది, వేగంగా లోపలికి వెళ్ళిపోతున్నాం అని అనుకోవచ్చు. లేదు భయ్య, ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గర 10 నిమిషాలు అయితే వెయిట్ చేశాను. సెక్యూరిటీ గార్డ్ ఎంటర్ చేసిన తర్వాత లోపల నుంచి అయితే అప్రూవల్ రాలేదు. కస్టమర్కి కాల్ చేసి సార్ అప్రూవల్ ఇవ్వండి సార్ అని చెప్పి అంటే అప్పుడు తనైతే అప్రూవల్ ఇచ్చారు. ఇదంతా జరగడానికి నాకు 10 మినిట్స్ అయితే టైం పట్టింది. ఆ 10 మినిట్స్ మీకు చూపించానంటే ఇంకా వీడియో లెంత్ ఎక్కువగా మారుతూ ఉంటుంది. అందుకోసం మీకు ఆ పాయింట్ అయితే చూపించలేదు. సో ఇక్కడ మీరు అనుకున్నంత ఈజీగా ఏం ఉండదు. రైడర్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి. కొంతమంది తిడతారు, కొంతమంది నానా మాటలంటారు. ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ మాకు ఉండడం వల్ల మేము చాలా తిప్పలు పడుతున్నాం. ఇక్కడ 1000 రూపాయలు రావాలంటే నానా శంకలు నాకుతున్నాం. మీకు అసలు అర్థం కాదేమో కానీ చాలామంది ఏమనుకుంటారంటే బైక్ ట్యాక్సీలో కుప్పలు డబ్బులు వస్తాయి, బైక్ ట్యాక్సీకి వచ్చి సెటిల్ అయిపోదాం అనుకుంటారు. సెటిల్ అయిపోవడానికి ఏం లేదు, వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటాయి. మనం వెళ్ళాల్సింది టవర్ నెంబర్ 7. ఈ టవర్ నెంబర్ 7 ఎక్కడుంది అని చెప్పి ఈ పర్సన్ అయితే అడుగుతాను. ఇంకాస్త ముందుకైతే వెళ్ళమని తనైతే చెప్తున్నారు. ఈ ప్రెస్టేజ్ హై ఫీల్డ్స్లో దాదాపు 10 టవర్లు అయితే ఉంటాయి. ఈ 10 టవర్లలో మనకు కావాల్సిన 7 టవర్ ఎక్కడుందో వెతకడానికి చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కో టవర్ ఎంత హైట్లో ఉన్నాయో చూసారా? ఒక్కొక్క టవర్లో దాదాపు 33 ఫ్లోర్లు 35 ఫ్లోర్లు అయితే ఉంటాయి. మనం 35వ ఫ్లోర్కి వెళ్ళాలి, దిగాలి అంటే ఎంత టైం వేస్ట్ అవుతుందో మీ ఊహలకి వదిలేస్తున్నాను. ఫైనల్లీ టవర్ నెంబర్ 7 దగ్గరికి అయితే వచ్చాను. ఈ టవర్ నెంబర్ 7లో 26వ ఫ్లోర్ అయితే వెళ్ళాలి. అక్కడ మెటీరియల్ అయితే పిక్ చేసుకోవాలి. వెళ్ళగానే మన కోసం రెడీగా లిఫ్ట్లు ఉంటాయా అంటే ఉండవు. సర్వీస్ లిఫ్ట్ అయితే మనం వాడాలి. సర్వీస్ లిఫ్ట్ అంటే ఇక్కడ ఉండే స్టాఫ్, అలాగే మన డెలివరీ పార్ట్నర్స్, బైక్ ట్యాక్సీ చేసుకునే వాళ్ళందరూ కూడా ఇదే లిఫ్ట్ వాడుతూ ఉంటారు. ఒక టవర్కి ఒకే సర్వీస్ లిఫ్ట్ అయితే ఉంటుంది. దానివల్ల ఇక్కడ కూడా మనకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. మొత్తానికి కింద మీద పడి కష్టం పెట్టినా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ ఏం మెటీరియల్ ఇస్తారో తెలియదు. పెద్ద మెటీరియల్ ఇస్తే మళ్ళీ బిస్కెట్ అయిపోతాం. ఎందుకంటే మన దగ్గర పెద్ద వెహికల్ ఉంది కాబట్టి. అమ్మయ్య బతికిపోయాను. ఏదో చిన్న కవర్ అయితే తీసుకొస్తున్నారు.
కవర్కి ముందుగానే సార్ జాగ్రత్తగా ఒక ఫోటో అయితే తీసుకుంటున్నారు. మనము అంతే జాగ్రత్తగా మన యాప్లో ఒక ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ర్యాపిడో యాప్లోనే ఫోటో అప్లోడ్ చేయండి. నేనైతే ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. ట్రిప్లోనే వెళ్ళండి. చాలామంది కస్టమర్స్తో డైరెక్ట్గా మాట్లాడి ట్రిప్ క్యాన్సిల్ చేసి ఆ అమౌంట్ నాకు ఇచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయకండి. ఓటీపీ తీసుకున్న ఇక్కడ నుంచి 11 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. డైరెక్ట్గా నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. ఇంతకుముందు చెప్పిన పంచాయితే మళ్ళీ నెక్స్ట్ కూడా మనకి రిపీట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ కూడా విల్లాసో టవర్సో ఉంటాయి. లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ చేసుకోవాలి. మళ్ళీ అవన్నీ పంచాయతీలు ఉంటాయి. దాని గురించి మళ్ళీ నేను మీకైతే చెప్పను. మీలో చాలామంది అడిగే డౌట్ ఏంటంటే అన్న నాది ఏపీ వెహికల్ అన్న, ఏపీ వెహికల్తో నేను బైక్ ట్యాక్సీ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. ఏపీ వెహికల్తో అయినా సరే మీరు బైక్ ట్యాక్సీ చేసుకోవచ్చు. ఏ వెహికల్ అయినా సరే పర్లేదు. బట్ ఆ వెహికల్కి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు ఈ బైక్ ట్యాక్సీలో వర్క్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మన హైదరాబాద్ సిటీలో ఆ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. అన్న నేను బైక్ ట్యాక్సీ కోసం ఒక బైక్ కొనాలి అనుకుంటున్నాను. ఏ బైక్ కొంటే బాగుంటుంది? నా మైండ్లో ఉన్న కొన్ని బైక్స్ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ హోండా షైన్ అయితే కొనుక్కోండి. బ్లైండ్గా ఫిక్స్ అయ్యి ఆ హోండా ఎస్పీ షైన్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి పర్సన్స్కైనా సరే సూటబుల్ వెహికల్ హోండా ఎస్పీ షైన్. ఇంకొకటి మీరు హెవీ పర్సనాలిటీ ఉంటే మీరు వేరే వెహికల్కి అయితే వెళ్ళొచ్చు. బట్ అలాంటి పర్సన్స్కి కూడా హోండా ఎస్పీ షైన్ అనేది బాగానే ఉంటుంది. ఇంకాస్త తక్కువ అమౌంట్లో ఒక వెహికల్ కావాలనుకుంటే స్ప్లెండర్ ప్లస్ లేకుంటే ఇంకా హెచ్ఎఫ్ డీలక్స్ ఇలాంటి వెహికల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదా మనకి బజాజ్ నుంచి కొన్ని వెహికల్స్ అయితే ఉంటాయి. వాటిని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, బైక్ అనేది మీరు ఒకేసారి కొంటారు. కొనేటప్పుడే మంచి వెహికల్ అయితే తీసుకోండి. ఇప్పుడు చిన్న వెహికల్ తీసుకున్నారు హెచ్ఎఫ్ డీలక్స్ ఇలాంటివి, బ్రేక్ రెస్పాన్స్ అంత ఎక్కువగా ఉండదు, పికప్ కూడా అంత ఎక్కువగా ఉండదు. మీరు ఆ బైక్ని ఈ బైక్ ట్యాక్సీలో వాడుతున్నప్పుడు బ్రేక్ రెస్పాన్స్ బాగోకపోయినా పికప్ బాగోకపోయినా సరే మీరు మళ్ళీ డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. అందుకోసమనే మీకు సూట్ అయ్యే మంచి వెహికల్ మీరు తీసుకోండి. నావిగేషన్ ఫాలో అవుతూ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా ఎంట్రీ లేకుండా లోపలికి అయితే వెళ్ళలేం. సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఎంట్రీ చేయాల్సిందే. ఎంట్రీ అయితే చేసాను, లోపలికి అయితే వెళ్ళిపోదాము. దీని లోపల కూడా దాదాపు 800 నుంచి 1000 విల్లాస్ అయితే ఉంటాయి. అందులో మనం వెళ్ళాల్సిన విల్లా ఎక్కడుందో వెతకడానికే సగం టైం అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏ విల్లాస్ ఎక్కడ ఉంటాయి అనేది. బట్ మనం కొత్త పోదాలం కదా, మనకు తెలియదు ఎటువైపు ఉన్నాయో. అక్కడున్న బోర్డ్స్ని ఫాలో అవుతూ ఫైనల్గా కస్టమర్ పెట్టిన ఆ విల్లాస్కి అయితే వచ్చేసాను. మన దగ్గర ఉండే ఈ మెటీరియల్ని డెలివరీ చేద్దాం. కస్టమర్ ఐటెం ఇచ్చేటప్పుడు పేపర్ బ్యాగ్తో ఐటెం అయితే ఇచ్చారు. అది చిరిగిపోద్దన్నా అని చెప్పి అంటే ఇంకొక బ్యాగ్లో అయితే ఇచ్చారు. ఈ బ్యాగ్ని కస్టమర్కి అయితే డెలివరీ చేశాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం, ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. ఈ ట్రిప్లో ముందైతే ఫోటో అప్లోడ్ చేద్దాం. ఫోటో అప్లోడ్ చేసాం. ఈ ట్రిప్లో 115 రూపాయల అమౌంట్ అయితే చూపించింది. కస్టమర్ సార్ దగ్గర ఆ అమౌంట్ అయితే తీసేసుకున్నాను. ఆ రైడ్ ఫినిష్ చేసిన కొంత సమయానికి ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ర్యాపిడ్లో చాలా మంచి రైడ్ ఇది. పికప్ లొకేషన్ ఇక్కడ నుండి పక్కనే చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్ దగ్గర 17 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. మీలో చాలా మంది అడుగుతూ ఉంటారు, అన్న ర్యాపిడో బెస్టా ఊబర్ బెస్టా అని చెప్పి. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే ర్యాపిడోనే బెస్ట్. బట్ ఊబర్లో చాలా తక్కువ అయితే ఇస్తున్నారు రేట్ కార్డు. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్ అయితే వచ్చేసాను. కస్టమర్ సార్ నా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓటీపీ అయితే తీసుకున్నా. ఇక్కడ నుండి 17 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. అంటే మనం వెళ్ళాల్సింది సనత్ నగర్. ఆ సనత్ నగర్లో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తాయి. ఈ రోజంతా నేను 1500 ఎర్నింగ్ చేయడానికి అయితే చూస్తాను. బట్ పాసిబుల్ అవుతుందా లేదా చూద్దాం. ఎందుకంటే 1500 రూపాయలు ఎర్నింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మన హైదరాబాద్లో ఉండే ట్రాఫిక్, పొల్యూషన్, హెల్మెట్ పెట్టి తలనొప్పి, మరోవైపు బ్యాక్ పెయిన్, ఈ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసి దగ్గర ఒక 170 కిలోమీటర్లు తిరిగితేనే మనకి 1500 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ప్రతిరోజు ఒక రైడర్ 170-200 కిలోమీటర్లు తిరగాలంటే ఆషామాషి కాదు. లిటరల్లీ చెప్పాలంటే హెల్త్కి దూరంగా వెళ్తూ ఉంటాం మనం, అంటే హెల్త్ కోల్పోతూ ఉంటాం. అందుకోసమనే నేను ఈ బైక్ ట్యాక్సీ ఎక్కువగా మీరు చేయకండి. ఎప్పుడైతే మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అప్పుడు మాత్రమే చేసుకోండి. తర్వాత దీనికంటే బెటర్ జాబ్ ఏదైనా చూసుకోండి అని చెప్తాను. ఎందుకంటే బైక్ ట్యాక్సీతో మనం పర్మనెంట్గా చేయలేము. పర్మనెంట్గా జాబ్ ఏమైనా ఉంటే వాటిని చూసుకోవడం బెటర్. ఏదైనా స్కిల్ నేర్చుకుంటే ఆ స్కిల్తో లైఫ్ అంతా సర్వైవ్ అవ్వగలం. బట్ ఈ బైక్ ట్యాక్సీ చేస్తూ లైఫ్ అంతా సర్వైవ్ అవ్వగలమా? అవ్వలేము. అందుకోసమే, ఎందుకంటే ఈ బైక్ ట్యాక్సీలో కరెక్ట్ టైంకి ఫుడ్ తినం, కరెక్ట్ టైంకి నిద్ర ఉండదు, కరెక్ట్ టైంకి ఫ్యామిలీతో టైం కూడా స్పెండ్ చేయలేము. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకి హెడేక్ తెప్పిస్తూనే ఉంటాయి. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాను. కస్టమర్ సార్ని డ్రాప్ చేశాను. ఈ ట్రిప్లో కస్టమర్ సార్ దగ్గర మనం 189 రూపీస్ క్యాష్ అయితే కలెక్ట్ చేసినాం. అందులో మనకు వచ్చింది 169 రూపీస్. దగ్గర 19 రూపాయలు కమిషన్ అయితే కట్ చేశారు. కమిషన్ నాకెందుకు తక్కువ కట్ చేశారంటే నాకు కిలోమీటర్కి 10 రూపాయల ప్లాన్ అయితే వచ్చింది. దాన్ని యాక్టివేట్ చేసుకున్నా కాబట్టి కమిషన్ అనేది తక్కువ కట్ అవుతుంది. కిలోమీటర్కి 10 రూపాయలు అయితే వస్తుంది. ఫైనల్గా నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి వచ్చాను. కస్టమర్ నా కోసం రెడీగా ఉన్నారు. కస్టమర్ని పిక్ చేసుకున్నా. 100 మందిలో ఒకరైతే నెగిటివ్ కామెంట్ పెడుతూనే ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళ గురించి చెప్తున్నాను. మీలో ఏమంటారంటే, అన్న బైక్ ట్యాక్సీకి ఎందుకు చేస్తున్నావు? బైక్ ట్యాక్సీ అంటే మన రక్తాన్ని తాగేస్తున్నారు,
మన గుండెల్ని పిండేస్తున్నారు, మనతో ఆడుకుంటున్నారు, మనతో నానా చాకరీ చేయించుకుంటున్నారు. నిజమే భయ్య, నువ్వు చెప్పింది 100కి 100% నిజమే. కానీ నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలంటే ఈ బైక్ ట్యాక్సీలో ఒక రోజంతా కష్టపడితే 1000 రూపాయలు వస్తాయి అనే ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చి పని చేస్తున్నాను. ఈ బైక్ ట్యాక్సీ కాదు, ఏ కంపెనీలో జాయిన్ అయినా సరే మన గుండె పిండేస్తారు, మన రక్తాన్ని పిండేస్తారు. దాదాపు ప్రతిరోజు 8 నుంచి 9 గంటలు పని చేయాలి. నెల మొత్తం అలా పని చేస్తేనే 10-12 వేలు శాలరీ తీస్తున్నారు. 10-12 వేల రూపాయల శాలరీకి ఒక్కొక్కరిని ఎంతలా వాడుకుంటున్నారో ఆ కంపెనీ వాళ్ళు అనేది మీకు తెలిస్తే మీరు ఈ బైక్ ట్యాక్సీ గురించి నెగిటివ్గా మాట్లాడరు. నేను ఈ బైక్ ట్యాక్సీని సపోర్ట్ చేయట్లేదు, బట్ ఆ బైక్ ట్యాక్సీ వల్ల నాకెంతో కొంత లాభం ఉంది అని మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ఇష్టం ఉంటే బైక్ ట్యాక్సీ చేసుకోండి, లేకపోతే మానేయండి. ఎవరు మీకు ఇక్కడికి వచ్చి బైక్ ట్యాక్సీయే చెయ్యాలి అని చెప్పట్లేదు. మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే చెయ్యండి, లేకపోతే లేదు. అంతేగాని చేసే వాళ్ళని నెగిటివ్ చేయడం తప్పని నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు అన్న బైక్ ట్యాక్సీలో ఒక రోజుకి ఎంత మనీ చేయగలం అని ఆశతో అడుగుతూ ఉంటారు. నేను ఒక 1000 రూపాయలు అని చెప్పానంటే, అన్న 1000 రూపాయలు చెప్పానంటే 1000 వచ్చేస్తుందేమో అని అనుకుంటారు. నేను 1000 రూపాయలు అని చెప్పింది మన హైదరాబాద్ సిటీలో 1000 వస్తుంది అని చెప్పి. మీరు వైజాగ్లో బైక్ ట్యాక్సీ చేస్తూ 1000 రూపాయలు రాలేదంటే నేనేం చేయగలను? నేను హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో బైక్ ట్యాక్సీ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను. ఆ 1000 రూపాయలు సంపాదించాలంటే కూడా చూశారు కదా ఎంత ట్రాఫిక్ ఉంటుందో. ఈ ట్రాఫిక్లో ఇబ్బంది పడి, ఎండల్లో ఇబ్బంది పడి, వర్షంలో ఇబ్బంది పడి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తేనే ఆ 1000 రూపాయలు అయితే వస్తాయి. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఏంట్రా నా ఈ జీవితం, నాకు సుఖమే లేకపోతుంది, ఎన్ని రోజులు రా ఈ బైక్ ట్యాక్సీ చేయాలి, నాకు కూడా ఒక మంచి జాబ్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. చాలా ఇంటర్వ్యూస్కి కూడా వెళ్ళాను. ఆ జాబ్కి ఇంటర్వ్యూస్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే 16,000 ఇస్తాం, 17,000 ఇస్తాం అంటారు. 17,000 ఇస్తున్నారంటే ఆ 17,000కి తగ్గట్టుగా వెట్టి చాకరీ చేయించుకుంటారు మనతోని. శ్రమ దోపిడీ అనేది ఓన్లీ బైక్ ట్యాక్సీలోనే కాదు, ప్రతి ప్లాట్ఫామ్లో ప్రతి కంపెనీ దగ్గర శ్రమ దోపిడీ జరుగుతూనే ఉంది. దాన్ని మనం గుర్తించినా ఏమీ చేయలేని పరిస్థితి. ఒక జాబ్లో 20,000 ఇచ్చే దగ్గర వాళ్ళు 15,000 ఇచ్చి చేదులుపుకుంటున్నారు. సో ఇవన్నీ మన టాపిక్ కాదు, తర్వాత మాట్లాడుకుందాం. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. శ్రమ దోపిడీ వచ్చింది కాబట్టి చెప్పాను. 114 రూపాయలు అయితే వచ్చింది. ట్రిప్ అనేది ఎండ్ చేసిన ఫుల్ ఆకలేస్తుందని చెప్పి నియర్ బై ఉన్న టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాను. ఒక ప్లేట్ పూరి అయితే తీసుకున్నాను. ఎందుకు అంటే తెల్లవారి నుంచి తిరిగి చుక్కలు కనిపిస్తున్నాయి, ఆకలి విపరీతంగా వేస్తుంది. కరెక్ట్ టైంకి అయితే తినలేదు, ఇప్పటికీ లేట్ అయిపోయింది. బట్ మనం ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా కరెక్ట్ టైంకి ఫుడ్ అయితే తినేయాలి. కరెక్ట్ టైంకి ఫుడ్ తింటేనే మనం అలిసిపోము, టైర్డ్ అవ్వం, ఎక్కువసేపు వర్క్ చేయడానికి స్కోప్ అయితే ఉంటుంది. మీరు తిండి తిప్పలు మానేసి ఎక్కువసేపు బైక్ ట్యాక్సీ చేస్తే అలిసిపోతారు, నెక్స్ట్ డే మళ్ళీ డ్యూటీకి అయితే రాలేరు. టిఫిన్ చేసిన వెంటనే ఒక చిన్న రైడ్ అయితే వచ్చింది ర్యాపిడోలో. రైడ్ రాగానే యాక్సెప్ట్ అయితే చేశాను. ఊబర్ ఎందుకు చేయట్లేదంటే ఊబర్లో రేట్ కార్డ్ చాలా తక్కువ వస్తుందని చెప్పి ర్యాపిడోలో వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే ర్యాపిడోలో పర్ కిలోమీటర్కి 10 రూపాయలు వస్తుంది. అంటే 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే బైక్ మీద 1000 రూపాయలు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి ఎక్కువగా ర్యాపిడోలో వచ్చే ట్రిప్స్ మాత్రమే కంప్లీట్ చేస్తున్నాను. ఈ ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత ర్యాపిడోలో నాకు 35 రూపీస్ ఇన్సెంటివ్ అమౌంట్ కూడా వస్తుంది. ర్యాపిడోలో ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, బట్ ఆ ఇన్సెంటివ్స్ని ఎవరు కూడా ఫోకస్ చేయకండి. ఎర్నింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. లాంగ్ ఆర్డర్స్ మాత్రమే తీసుకోండి. అప్పుడే తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఫైనల్గా కష్టం పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను. ప్రతిదీ మీకు చూపించాలంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. అందుకోసమే కొన్ని సీన్స్ అనేవి చూపించట్లేదు. అలాగే మీకు ఏవైతే చెప్పాలో ఏవి చూపించాలో వాటిని మాత్రమే చూపిస్తున్నాను. ఈ ట్రిప్ అయితే ఎండ్ చేస్తున్నా. ఇప్పటి వరకు నేను టోటల్గా ఎంత ఎర్నింగ్ చేశాను అనేది క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. ఎంత పెట్రోల్ ఖర్చు అయింది, నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాము అనేది చూపిస్తున్నాను. 109 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ట్రిప్ 2 చూడండి, ఓకేనా. ముందు ర్యాపిడో ఎర్నింగ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ట్రిప్ 86 రూపీస్, తర్వాత 84, తర్వాత 115, తర్వాత 169, తర్వాత 102, తర్వాత 37 రూపీస్ రైడ్. ఇదే లాస్ట్ రైడ్. ఈ రైడ్తో నాకు 558 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. 5 రైడ్స్ అయితే కంప్లీట్ చేశాను. 35 రూపీస్ ఇన్సెంటివ్ కూడా వచ్చింది. ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ర్యాపిడోలో 5 ఆర్డర్లు కంప్లీట్ చేశాను. ఈ 5 ఆర్డర్లకి 558 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చాయి. తర్వాత ఊబర్లో ఒకే రైడ్ కంప్లీట్ చేశాను. ఈ ఒక్క రైడ్కి 196 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చాయి. తర్వాత ఓలాలో కూడా ఒకే ఒక రైడ్ ఫినిష్ చేశాను. ఈ ఒక్క రైడ్కి 119 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చాయి. అందులో కమిషన్ కట్ చేశారు. దాంతోపాటుగా వీళ్ళు ప్లాట్ఫామ్ ఫీజు అని చెప్పి ఇంకొక 25 రూపాయలు కూడా కట్ చేశారు. ఓలా వాళ్ళే కాదు, ఊబర్ వాళ్ళు కూడా ప్లాట్ఫామ్ ఫీజు అని చెప్పి 15 రూపాయలు అయితే కట్ చేస్తారు. ఒక్క ట్రిప్ కంప్లీట్ చేసిన ఈ 2 ప్లాట్ఫామ్లో కూడా కమిషన్ ప్లాట్ఫామ్ ఫీజు అయితే కట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఫుల్ డే వర్క్ చేసుకుందాం అనుకుంటారో ఆ రోజు మాత్రమే కంప్లీట్ చేయండి. ఒక్క రైడ్ ఫినిష్ చేసి వెళ్ళిపోతే మీకు ప్లాట్ఫామ్ ఫీజు అని చెప్పి 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు కట్ చేస్తూ ఉంటారు, ఓకేనా. ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ వచ్చరికి 887 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇందులో 250 రూపాయలు పెట్రోల్కి అయితే పోయింది.
మైనస్ చేస్తే నాకు మిగిలింది 630 రూపాయల ఎర్నింగ్స్. ఈ వెహికల్ మైలేజ్ రాదు కాబట్టి ఇంత తక్కువ ఎర్నింగ్స్ అయితే మిగిలాయి. ఒకవేళ మైలేజ్ ఇచ్చే వెహికల్తో మీరు వర్క్ చేసుకుంటే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే మిగులుతాయి. ఇక్కడ నుండి నేను ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేసి ఫైనల్గా నేను ఎంత ఎర్నింగ్ చేశాను అనేది మళ్ళీ నేను చూపిస్తాను. సెకండ్ హాఫ్ కూడా ఓన్లీ ర్యాపిడోలో మాత్రమే ఎర్నింగ్ చేశాను. ర్యాపిడోలో 1318 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చాయి. ఓలా, ఊబర్ ఈ రెండిట్లో కూడా ఇంతకుముందు ఎంత ఎర్నింగ్ చేశానో అంతే ఎర్నింగ్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 1600 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేసిన. అందులో 500 రూపాయలు పెట్రోల్ అయితే పోయింది. ఎందుకంటే నేను ఇవాళ తీసుకొచ్చింది యమహా MT వెహికల్ కాబట్టి ఈ బైక్ మైలేజ్ యావరేజ్గా 40-45 అయితే వస్తుంది. అందుకోసమే 500 రూపాయలు పెట్రోల్ అయితే పోయింది. అంటే 1100 మిగిలింది. 1100లో 100 రూపాయలు టిఫిన్కి లంచ్కి కలిపి 100 రూపాయలు అయిపోయింది. అంటే నాకు మిగిలింది 1000 రూపీస్. ఈ 1000 రూపీస్కి దాదాపు నేను 12 గంటల సేపు అయితే లాగిన్లో ఉన్నాను. 12 గంటల సేపు స్ట్రగుల్ అయితే నాకు ఈ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ 12 గంటల్లో చాలా ప్రాబ్లమ్స్, చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. ఫైనల్గా నాకు వచ్చే ఎర్నింగ్స్ని చూసి ఆ ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ అవన్నీ కూడా మర్చిపోయాను. ఐ హోప్ ఈ ఎర్నింగ్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఇలాంటి మరో ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి.